హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసేసి 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ బేబీ వాళ్ళకి అంబ్రిల్లా డ్రెస్ని ఎలా స్టిచ్ చేయాలి, కొలతలు ఎలా తీసుకోవాలి, అలాగే అంబ్రిల్లా హ్యాండ్స్ కూడా కటింగ్ అండ్ వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాడీ పార్ట్ అనమాట, చూడండి హైట్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి కూడా 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెక్ రౌండ్ 2 ఇంచెస్. నెక్స్ట్ షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ 5.5 తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మెయిన్ క్లాత్ను కూడా సేమ్ అదే కొలతతో కట్ చేస్తున్నాను అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ ఎలాగో చూద్దాము. అంబ్రెల్లా కటింగ్ చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కోన్ టైప్ లాగా మనం చివరి ఫోల్డ్ని, క్లాత్కున్నటువంటి చివరి ఫోల్డ్ని, 2 ఫోల్డ్ని పట్టుకుని కోన్ లాగా దాన్ని మనం కట్ చేయాలి. నేను 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను, మీ ఇష్టం 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. 18 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాను. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. సేమ్ అదే హైట్లో రౌండ్గా అదే కొలతలో మనం కట్ చేసుకురావాలి, గొడుగులాగా అనమాట. దాని కటింగ్ మాత్రం చాలా చాలా ఈజీ, డబల్ లేయర్ అనమాట. చూడండి నేను కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అదిగో మనకు అలా నడుము అలా వస్తుందన్నమాట, నడుము దగ్గరికి. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా స్టిచ్ చేసేయచ్చు. చూడండి నేను స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టిచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్. నేను ఫ్రంట్ పార్ట్ నెక్ని డైరెక్ట్గా కట్ చేయలేదన్నమాట. మెయిన్ క్లాత్కి కుట్టేటప్పుడు కట్ చేస్తే మనకి నీట్గా వస్తుంది, అందుకని నేనైతే కట్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి చాలా చాలా ఈజీ, రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మధ్యలో మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది అర్థం కాదు. ఫస్ట్ నుండి చూస్తేనే, మీకు వివరంగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నా తరపు నుండి మీకు అదొక సజెషన్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అనమాట, ఉక్సులు వేద్దాం అనుకుంటున్నాను. కాజాల పట్టి, ఉక్సులు పట్టి కూడా దీనికి అటాచ్ చేద్దాం అనుకున్నాను. అందుకని చూడండి దీన్ని డైరెక్ట్గా కుట్టకుండా, నేను మెయిన్ క్లాత్కి అయితే కట్ చేయకుండా ఈ లైనింగ్ క్లాత్ని కుట్టిన తర్వాత కట్ చేయొచ్చని నేను అలా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. అలా అయితే మనకి చక్కగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఉక్సులు పట్టి, కాజాల పట్టి కూడా దీనికి అటాచ్ చేసేస్తున్నాను. చూడండి నెక్స్ట్ ఫ్రెండ్స్ అంబ్రిల్లా హ్యాండ్స్ కటింగ్ అనమాట, అది ఎలాగో చూద్దాము. నేను 2 ప్లేట్లు తీసుకున్నాను, ఒకటి పెద్ద ప్లేటు, ఒకటి చిన్న ప్లేట్ అనమాట. దాన్ని రౌండ్గా కట్ చేశాను. ఇది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, అంబ్రిల్లా హ్యాండ్స్ అనేవి. చూడండి మనకి నేను ఇది 1 లేయరే వేస్తున్నాను. అదే క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం డబుల్ లేయర్, 3 లేయర్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేట్, చిన్న ప్లేట్ పెట్టి దాన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా అలాగే కట్ చేస్తున్నాను. చూడండి చూడడానికి ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఇవి మనం మిషన్ మీద కుట్టమని నన్ను కస్టమర్ అడిగారనమాట. అదే దీన్ని జిగ్జాగ్ చేయిస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు జిగ్జాగ్ వద్దన్నారు, మామూలుగా కుట్టమన్నారు. సో అలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటా చిన్న లేయర్గా వేసుకుని కుట్టుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ని మామూలు మన హ్యాండ్స్ ఎలా మనం అటాచ్ చేస్తాము సేమ్ అంతే ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ యాజ్ టీజ్గా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ అయినటువంటి అంబ్రెల్లా డ్రెస్ మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.